So first, identify the incorrect statement on the extratropical cyclones. Tropical cyclones antam. Tropical cyclones. ఈ టెంపరేట్ సైక్లోన్స్ పేరే ఎక్స్ట్రాట్రాపికల్ సైక్లోన్స్. ట్రాపికల్స్ ఎక్కడెక్కడ అవుతాయంటే ఓన్లీ ఇన్ ట్రాపికల్ రీజన్, అది కూడా సీలో మాత్రమే. దీన్ని ఎక్స్ట్రాట్రాపికల్ రీజన్స్ మిడ్ లాటిట్యూడ్స్ అండ్ హయ్యర్ లాటిట్యూడ్స్ that too both in the land and the sea. Okay, ఇప్పుడు చూద్దాం. They develop in the mid latitudes and higher latitudes. Avunu, yes. They do not have clear frontal system. Frontal system ante enti? See, frontal system ante whenever two different contrasting air masses, okay, whenever the two different contrasting air masses, okatemo warm air mass and inkokatemo cold air mass. ఇప్పుడు రెండు whenever they meet, ఎప్పుడైతే కలుస్తాయో there will be a frontal system. Front is nothing but a boundary line that separate boundary line which separates the cold air mass and the warm air mass. దాన్నే ఫ్రంట్ అంటాం. అంటే ప్రతి ట్రాపికల్ సైక్లోన్స్ టెంపరేట్ సైక్లోన్స్లో ఆర్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్లో ఈ ఫ్రంటల్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే విచ్ ఇస్ సపరేటింగ్, ఓకే, స్టేషనరీ, దెన్ యువర్ కోల్డ్ ఫ్రంట్, దెన్ వార్మ్ ఫ్రంట్, దెన్ అక్లూజన్ ఫ్రంట్స్. దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ద టెంపరేట్ సైక్లోన్స్. సో దీంట్లో కూడా ఫ్రంటల్ సిస్టమ్ అనేది కంపల్సరీ. ఓకే, సో దే డు నాట్ హ్యావ్ క్లియర్ ఫ్రంటల్ సిస్టమ్స్. ఓకే, క్లియర్ ఫ్రంటల్ సిస్టమ్ అనేది తప్పు. ఓకే, దే డు నాట్ హ్యావ్ క్లియర్ ఫ్రంటల్ సిస్టమ్ అనేది తప్పు. దే హ్యావ్ దిస్ క్లియర్ ఫ్రంటల్ సిస్టమ్, ఇది తప్పు. ఓకే, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. థర్డ్, దే ఎఫెక్ట్ ద లార్జ్ ఏరియా యాజ్ కంపేర్డ్ టు ద ట్రాపికల్ సైక్లోన్స్. ఎస్, ఎందుకనంటే ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ని జెట్ స్ట్రీమ్స్ కూడా తీసుకెళ్తాయి. సో ఆల్మోస్ట్ దే క్యారీ 1600 to 3200 కిలోమీటర్స్ వరకు వెళ్తాయి. ఎందువలన? బికాస్ ఆఫ్ ద జెట్ స్ట్రీమ్స్ వలన. అందుకనే దే కవర్ ద లాంగర్ ఏరియా కంపేర్డ్ టు ద ట్రాపికల్ సైక్లోన్స్. క్లియర్? ఇది కరెక్టే. దే క్యాన్ ఆరిజినేట్ ఓవర్ ద ల్యాండ్ అండ్ సీ. ఎస్, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ఆప్షన్ 2 is the wrong. So that is an option correct. Okay, and now next question chuddam. Okay, next question chuddam. Consider the following. Dry winter. Acha, first question chuddam. Which of the above are not the characteristics of Mediterranean type of climate annadu? Mediterranean type of climate ikkada chudandi. Mediterranean type of climate. ఈ మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఎక్కడ ఉంటుంది? దీస్ ఆర్ మెయిన్లీ ఇన్ ద ఎక్కడ ఉంటుంది? వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ ది కాంటినెంట్స్ బిట్వీన్ 30 to 45 డిగ్రీ మధ్యలో ఉంటుంది. ఓకే, 30 to 45 డిగ్రీ ఎక్కడెక్కడ ఉన్నాయి? కాలిఫోర్నియా, సెంట్రల్ చిలీ, దెన్ సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఆఫ్రికా, దెన్ in and around Mediterranean Sea area, then also southern Australia and southwest Australia దగ్గర ఉంటుంది. ఈ ఏరియాస్లోనే మెయిన్గా మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటాయి. అండ్ ఈ మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్లో స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్స్ ఆర్ డ్రై, వింటర్స్ ఆర్ కోల్డ్ అండ్ వెట్. వింటర్స్ ఎప్పుడు వర్షాలు పడతాయి, వింటర్స్ రెయిన్ఫాల్, సమ్మర్స్ డ్రైగా ఉంటాయి. సమ్మర్స్ ఎప్పుడు డ్రైగా ఉంటాయి. ఓకే, అండ్ దీంట్లో సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతాయి మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్లో. సో ఇప్పుడు చూద్దాం. అండ్ రెయిన్ఫాల్ కూడా 70 నుంచి 75 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ కూడా పడుతుంది. ఆ రెయిన్ఫాల్ ఎందుకు పడుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ద వెస్టర్లీస్ వల్ల రెయిన్ఫాల్ పడుతుంది. అయితే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. డ్రై వింటర్ సీజన్ తప్పు, అవునా కదా? వింటర్ సీజన్లో వెట్ ఉంటుంది, సమ్మర్ సీజన్లో డ్రై ఉంటుంది. సో నో డ్రై సీజన్స్ తప్పు, సమ్మర్ సీజన్లో డ్రై ఉంటుంది. కాబట్టి దిస్ ఆల్సో రాంగ్. నో డ్రై సీజన్స్ అనేది తప్పు, దేర్ విల్ బి డ్రై సీజన్.
డ్రై హాట్ సమ్మర్స్, ఎస్ కరెక్ట్. డ్రై అండ్ వెరీ సివియర్ వింటర్స్, డ్రై అండ్ వెరీ సివియర్ వింటర్స్, ఇది తప్పు మళ్ళీ. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏంటి దీంట్లో 1, 2, 4, 1, 2, 4, ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, దీంట్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 2. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ గయోట్. గయోట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సీ ఫ్లోర్ నుంచి ఇలా పైనకి వస్తూ ఉంటుంది. ఇలా ఇది సీ ఫ్లోర్ కదా, ఈ సీ ఫ్లోర్ నుంచి 2 మౌంటైన్స్ అవుతాయి. ఒకటేమో మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అని అంటాం. ఓకే, ఎక్కడైతే దెర్ విల్ బి వాల్కానిక్ ఇరప్షన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దాన్ని మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటాం. ఇంకొకటి గయోట్స్లో ఏంటంటే గయోట్స్ విల్ బి ఫ్లాట్, ఇలా ఫ్లాట్ టాప్, ఎరోజన్ వల్ల ఫ్లాట్ టాప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఏ ఫ్లాట్ టాప్డ్ ఎక్కడైతే ఉందో దట్ ఈస్ అన్ ఆన్సర్. చూడండి, a mountain with the pointed summit rising from the sea floor that does not reach the surface of the ocean, no. Okay, deep valley కానే కాదు. తర్వాత ఫ్లాట్ టాప్డ్ సీ మౌంట్స్ అని ఉంది, ఆప్షన్ ఇదే. ఎందుకంటే ఫ్లాట్ టాప్డ్ కదా, సో ఆప్షన్ అదే ఆప్షన్, రైట్. సో దిస్ ఈజ్ యువర్ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం 94th వన్. చూడండి, ఇన్ జనరల్ ద టెరిజోనియస్ డిపాజిట్స్, దీస్ ఆర్ వాట్ యాక్చువల్లీ ఇదేంటి, ఇది ఓషన్ డిపాజిట్స్ అంటాం. పెలియాజిక్ డిపాజిట్స్, టెరిజోనియస్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా ఎక్కడ ఫామ్ అవుతాయి, మెయిన్గా ఇది సీ ఫ్లోర్, ఇది కోస్టల్ జోన్, ఇది కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ రైస్ అండ్ అబిసల్ ప్లెయిన్స్. ఇలా అబిసల్ ప్లెయిన్స్ ఉంటాయి అండ్ దెన్ ట్రెంచెస్ ఇలా. సో ఎక్కువగా దీస్ డిపాజిట్స్, టెరిజోనస్ డిపాజిట్స్ ఆర్ ఫ్రమ్ మెయిన్లీ ఫ్రమ్ విచ్ రీజన్, ఫ్రమ్ ద టెరెస్ట్రియల్. దేనివల్ల వస్తుంది, విండ్ వల్ల, రివర్స్ వల్ల, ఈ గాలి నుంచి వచ్చే ఆర్ నీళ్ళ నుంచి వచ్చే ఈ దుమ్ము ధూళి, ఏదైతే పెబల్స్, గ్రేవెల్స్ ఇంకా మడ్ ఉంటుందో అదంతా కూడా సముద్రం లోపలికి కొట్టుకొస్తుంది. అండ్ ఎక్కడ డిపాజిట్ అవుతున్నాయి, ఎక్కువగా డిపాజిట్ అయ్యేది ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్లో. ఓకే, కాంటినెంటల్ షెల్ఫ్లో. కాబట్టి చూడండి, సో ఇన్ జనరల్ టెరిజోనియస్ డిపాజిట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్, ఎస్, అండ్ ఆర్ మెయిన్లీ డిపాజిటెడ్ ఇన్ ద కాంటినెంటల్ షెల్ఫ్, ఎస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, రైట్ స్టేట్మెంట్. సెకండ్ చూద్దాం. సెకండ్ ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ద షోర్ ఆన్వర్డ్స్ దెర్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ డిపాజిషన్స్. ఇంక్రీజ్ అన్నాడు, కాదు, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్. థర్డ్, ద మడ్, ద ఫైనెస్ట్ మటీరియల్స్ ఆర్ ద డిపాజిట్స్ ఆఫ్ దిస్, ఎస్ కరెక్ట్. The color of the mud depends upon the chemical content, yes, the color is generally black. Okay, డార్క్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి ఉంటాయి కొన్ని. సో కాబట్టి ఆప్షన్స్ ఏంటి, 1, 3, 4, 1, 3, 4 థర్డ్ వన్. ఓకే, 1, 3, 4 థర్డ్ వన్. ఓకే, 94th వన్ అయిపోయింది, రైట్. 94th. ఇప్పుడు చూద్దాం 95 చూద్దాం. ఓకే, 95 చూద్దాం. చూడండి 95, ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా ఫార్మ్ ద సిరీస్ ఆఫ్ లేక్స్. అసలు ఈ రిఫ్ట్ వ్యాలీస్ అంటే ఏంటి, జనరల్గా ఈ రిఫ్ట్ వ్యాలీస్ అంటే ఇలా ఉంటాయి. జనరల్గా రిఫ్ట్ వ్యాలీస్ అంటే దిస్ ఈజ్ యువర్ వన్ ప్లేట్. ఓకే, ఇదొక ప్లేట్ అండ్ ఇదొక ప్లేట్. ఇప్పుడు దెర్ విల్ బి, ఇది కన్వెక్షనల్ కరెంట్స్ అంటాం, దీన్ని ఏమంటాం, కన్వెక్షనల్ కరెంట్స్. సో దీస్ కన్వెక్షనల్ కరెంట్, ఈ కన్వెక్షనల్ కరెంట్ ఏం చేస్తుంది, ఇది డివైడ్ చేస్తుంది.
దీన్ని అంటే ఈ ప్లేట్ని ఈ ప్లేట్ని అంటే దీన్ని ఏమంటాం, డైవర్జెంట్ బౌండరీస్ అంటాం. డైవర్జెంట్ బౌండరీ అంటాం. దీన్ని డైవర్జెంట్ బౌండరీ అంటాం మెయిన్గా. ఓకే, డైవర్జెంట్ బౌండరీ అంటాం. అంటే ఈ ప్లేట్ ఇటు సైడ్ వెళ్తుంది, ఈ ప్లేట్ సైడ్. సో ఏం ఫామ్ అవుతాయి, రిఫ్ట్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. మెయిన్గా రిఫ్ట్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? అయితే ఇప్పుడు దీంట్లో చూద్దాం. ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఈస్ట్ ఆఫ్రికాలో ఎస్ ఉంది, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఉంది. ఎక్కడ? ఆఫ్రికాలో. దిస్ ఈజ్ యువర్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ. ఇదంతా కూడా గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటాం. ఇది ఇక్కడ యూ హ్యావ్ ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రిఫ్ట్ వ్యాలీ అనేది? రిఫ్ట్ వ్యాలీ స్టార్ట్ అయ్యేది సిరియా. ఓకే, సారీ, సిరియా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సిరియా. ఓకే, ఇక్కడ సిరియా ఉంది. సిరియా, డెడ్ సీ, రెడ్ సీ అండ్ ఇలా నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రిఫ్ట్ వ్యాలీస్. అయితే ఈ రిఫ్ట్ వ్యాలీస్లో మెయిన్గా ఫామ్ అయ్యేది లేక్స్ ఫామ్ అవుతాయి. ఓకే, వాటర్ ఫిల్అప్ అయిపోయి దే ఆర్ డైవర్జెంట్ బౌండరీస్ కాబట్టి దే ఆర్ లేక్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఏమేమి లేక్స్ ఉన్నాయి ఇక్కడ? మెయిన్గా వాట్ ఆర్ ద లేక్స్ విచ్ వీ హ్యావ్ హియర్? ఏం లేక్స్ ఉన్నాయి అంటే లేక్ టానా, లేక్ తుర్ఖానా, లేక్ ఎడ్వర్డ్, లేక్ అల్బర్ట్ అండ్ లేక్ టాంజనికా. ఓకే, అండ్ లేక్ నయా. రైట్, అండ్ దీస్ ఆర్ ద లేక్స్, దీస్ ఆర్ ద మెయిన్ లేక్స్. బట్ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉంది. టాంజానికా లేక్ ఈజ్ అ సెకండ్ డీపెస్ట్ లేక్ అండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ యువర్ బైకాల్ లేక్ ఇన్ రష్యా. సెకండ్ డీపెస్ట్. ఫస్ట్ డీపెస్ట్ ఏంటి? బైకాల్, రష్యాలో, సైబేరియాలో ఉంది. అవునా? అయితే ఇక్కడ ఈ టాంజానికా అనేది సెకండ్ డీపెస్ట్. కానీ దీనికన్నా పెద్దది ఇంకొకటి ఉంది, లేక్ విక్టోరియా. లేక్ విక్టోరియా అనేది మాత్రం ఈ రిఫ్ట్ వ్యాలీలోకి రాదు. లేక్ విక్టోరియా అనేది రిఫ్ట్ వ్యాలీలోకి రాదు. కానీ దిస్ ఇస్ అ లేక్ విచ్ ఇస్ బిన్ ఫార్మ్డ్. ఎక్కడ ఫామ్ అయింది? ఇది కూడా ఆఫ్రికాలోనే ఫామ్ అయింది, కానీ దీంట్లోకి మాత్రం రాదు. చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ద గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా ఇస్ ఫార్మ్ సిరీస్ ఆఫ్ లేక్స్. అవును, కరెక్టే కదా, ఇది సిరీస్ ఆఫ్ లేక్స్ ఫామ్ అవుతుంది. కరెక్ట్. మోస్ట్ ఆఫ్ దీస్ లేక్స్ ఆర్ ఫ్రెష్ వాటర్ లేక్స్. అవును, కరెక్టే, ఫ్రెష్ వాటర్ లేక్స్. లేక్ మలావి ఈజ్ ద సౌదర్న్ ఎండ్ ఆఫ్ ద రిఫ్ట్ వ్యాలీ. ఇది కూడా కరెక్టే. ఓకే, ఇంకొకటి చూద్దాం. లేక్ విక్టోరియా. లేక్ విక్టోరియా అనేది కాదు, తప్పు. ద లార్జెస్ట్ వన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీ. ఇది కాదు. లేక్ విక్టోరియా అనేది దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీ. అది ఫామ్ అయింది కరెక్టే, అక్కడే ఉంది కరెక్టే, కానీ అది రిఫ్ట్ వ్యాలీలోకి రాదు. క్లియరా? సో ఫోర్త్ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేస్తే మనం మిగిలింది ఆప్షన్ 1, 2, 3 ఈజీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ ది అమెరికన్ కంట్రీస్ హ్యావ్ ఏ పెసిఫిక్ కోస్ట్. ఓకే, పెసిఫిక్ కోస్ట్ అని ఇచ్చాడు. అయితే చూద్దాం. పెసిఫిక్ కోస్ట్ ఈ సౌత్ అమెరికా. అవునా? యూ హ్యావ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? యూనో ఇక్కడ ఈ బార్డర్ అంతా కూడా చిలీ బార్డర్, పెరు బార్డర్. రైట్, తర్వాత ఈక్వెడార్, కొలంబియా, వెనుజులా ఇక్కడ ఉంది. ఓకే, బ్రెజిల్ ఇక్కడ ఉంటుంది, బ్రెజిల్. రైట్, అర్జెంటీనా. రైట్, అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సౌత్ అమెరికన్ కంట్రీస్ హ్యావ్ పెసిఫిక్ కోస్ట్ లైన్? పెసిఫిక్ కోస్ట్ లైన్ అంటే దిస్ ఇస్ యువర్, ఇది పెసిఫిక్ కోస్ట్ లైన్, మనకు ఇది అట్లాంటిక్ కోస్ట్ లైన్. అవునా కదా? ఇది పెసిఫిక్, ఇది అట్లాంటిక్. ఇప్పుడు పెసిఫిక్లో ఏమేమి ఉన్నాయి? చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా. ఇప్పుడు చూడండి. సో చిలీ ఉందా? ఎస్, చిలీ. వెనుజులా ఇస్ దిస్ సైడ్, ఈక్వెడార్, పెరు, కొలంబియా. సో 1, 3, 4, 5. 1, 3, 4, 5 థర్డ్ ఆప్షన్. ఓకే, 1, 3, 4, 5 థర్డ్ ఆప్షన్. అవునా కదా? రైట్. సో దిస్ ఇస్ యువర్ 96. ఇది 96 వన్ అనేది. ఓకే,
1 3 4 5 రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. టైగా అనేది ఒక క్లైమేటిక్ రీజియన్, దాన్ని బయోమ్ కూడా అంటారు. ఓకే, బయోమ్ అంటే ద స్పీషీస్ విచ్ కెన్ ఫిట్ ఫర్ ఎ పర్టికులర్ క్లైమేటిక్ కండిషన్స్, దట్ ఈస్ వాట్ బయోమ్. దాన్ని బయోమ్ అంటాం మనం. అయితే ఈ టైగా అనేది లార్జెస్ట్ బయోమ్ వరల్డ్లో, ఇది లార్జెస్ట్ బయోమ్. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. టైగా ఈజ్ ద లార్జెస్ట్ ల్యాండ్ బయోమ్ ఇన్ ది వరల్డ్. అవును, కరెక్ట్. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? ఇన్కరెక్ట్ అడిగాడు. దిస్ ఈజ్ కోల్డ్ బయోమ్ స్ట్రెచ్డ్ అక్రాస్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా. అవును, ఇదంతా కూడా 60 డిగ్రీ 70 డిగ్రీ లాటిట్యూడ్స్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇది కూడా కరెక్టే. విత్ ఇన్ దిస్ బయోమ్ దెర్ ఈస్ ఎ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ ద వింటర్ అండ్ సమ్మర్ సీజన్. ఎందుకనంటే మెయిన్గా ఇక్కడ టెంపరేచర్స్ కోల్డ్ రీజన్స్లో టెంపరేచర్స్ ఎంత తగ్గిపోతాయి? మైనస్ 35-40 డిగ్రీస్లోకి తగ్గిపోతాయి. అండ్ నార్మల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ సమ్మర్లో 5 డిగ్రీ మాత్రమే ఉంటుంది, 5 to 10 డిగ్రీ మాత్రమే ఉంటుంది. ఓకే, 5 to 10 డిగ్రీ మాత్రమే, -30 to 5 డిగ్రీ మాత్రమే ఉంటుంది. సో రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి? యాన్యువల్ హియర్ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు? రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అని అడిగాడు. రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి? దట్ ఈస్ maximum and minimum. The difference between maximum and minimum. Minimum range అంటే maximum ఎప్పుడు సమ్మర్లో వస్తుంది మనకు, మినిమం ఎప్పుడు వస్తుంది? వింటర్లో వస్తుంది. దట్ ఈస్ అంటే రేంజ్ ఆఫ్ టెంపరేచర్. డ్యూరినల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది కూడా ఉంటుంది. ఇది యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ మనం మాట్లాడేది. డ్యూరినల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి? డేలో మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత. కాబట్టి ఇప్పుడు విత్ ఇన్ దిస్ బయోమ్ దెర్ ఈస్ ఎ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్. తక్కువ ఉంటుంది కదా? ఎస్, తక్కువనే ఉంటుంది. ట్రాపిక్స్లో మాత్రం, సబ్ ట్రాపిక్స్లో అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్, ప్రెసిపిటేషన్ ఇన్ దిస్ బయోమ్ ఈజ్ మోడరేట్లీ హై. తప్పు, ఇది తప్పు. తక్కువ వర్షాలు పడతాయి, చాలా తక్కువ వర్షాలు పడతాయి. అరౌండ్ 10 to 15-20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ దే విల్ రిసీవ్ త్రూ అవుట్ ద ఇయర్. ఓకే, కాబట్టి ఇది తప్ప ఆన్సర్. Precipitation in this biome is moderately high throughout the year with the snow during the winter months. Snow ఉంటుంది కానీ moderately high ఉంటుంది, తక్కువ ఉంటుంది. moderately low ఇచ్చి ఉంటే ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యేది. అప్పుడు ఆన్సర్ ఏంటి? 4th one, 97-4 రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకే, 98. Okay, 98 చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ హిమాలయన్స్ ఆర్ కరెక్ట్? హిమాలయన్స్ ఎక్స్టెండ్ అయ్యింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నంగా పర్వత్ టు నామ్చా బర్వా. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో స్టేట్మెంట్స్ చూద్దాం. హిమాలయన్స్ ఆర్ జియాలజికల్లీ యంగ్ స్ట్రక్చరలీ ఫోల్డెడ్ మౌంటైన్స్. అవును, ఎప్పుడైనా రెండు కాంటినెంట్స్ కొలైడ్ అయినప్పుడు, వచ్చేది యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ మాత్రమే. ఓకే, కాంటినెంట్ ఓషన్ కొలైడ్ అయినప్పుడు కూడా ఫోల్డ్ మౌంటైన్స్ వస్తాయి. ఓకే, దీస్ ఆర్ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, ఎందుకంటే రీసెంట్గా ఫామ్ అయిన మౌంటైన్స్ కాబట్టి. దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఇది కరెక్టా? సెకండ్, దే ఆర్ వైడ్ ఇన్ కశ్మీర్ అండ్ నారో ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అవును, ఇలా ఉంటుంది. దే ఆర్ వైడ్ ఇన్ కశ్మీర్, వెరీ నారో, ఇలా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇది గ్రేటర్ హిమాలయన్స్, ఇది లెస్సర్ హిమాలయన్స్, ఇది శివాలిక్స్. కాబట్టి ఇలా గ్రేటర్ హిమాలయన్స్, లెస్సర్ హిమాలయన్స్ అండ్ శివాలిక్స్ ఇలా ఉంటాయి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద ఫోల్డ్ ఆఫ్ గ్రేటర్ హిమాలయన్స్ ఆర్ అసిమెట్రికల్ ఇన్ నేచర్ అండ్ దేర్ కోర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ గ్రానైట్. ఎస్, సిమెట్రికల్ అసిమెట్రికల్ అంటే ఏంటి? సిమెట్రికల్ అంటే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ సిమెట్రికల్ అంటే బోత్ ద లిమ్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ యాంగిల్, ఇలా
ఈక్వల్ యాంగిల్. ఓకే, ఇలా ఈక్వల్ యాంగిల్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ సిమెట్రికల్. అసిమెట్రికల్ అంటే ఒక లింబ్ యాంగిల్ చేంజ్ అవుతుంది, ఇలా ఒక లింబ్ యాంగిల్ ఎలా చేంజ్ అవుతుంది, ఇది అసిమెట్రికల్ ఫోల్డింగ్. మోనోక్లినికల్ ఫోల్డింగ్స్ ఉంటాయి, తర్వాత ఐసోక్లినికల్ ఫోల్డింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ రీకంబెంట్ ఫోల్డింగ్స్ అని కూడా ఉంటాయి. రీకంబెంట్ ఫోల్డింగ్, దిస్ ఇస్ యువర్ రీకంబెంట్, ఇది రీకంబెంట్ ఫోల్డింగ్స్ అంటాం. ఇలా రీకంబెంట్ ఫోల్డింగ్ బ్రేక్ అయిపోయి. ఓకే, మోనోక్లినికల్, ఐసోక్లినికల్, దీస్ ఆర్ ద టైప్స్. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఉంటాయి. సో కాబట్టి అసిమెట్రికల్ ఫోల్డింగ్ ఇన్ నేచర్ అండ్ ఎస్, ఇది కరెక్టే. ఇప్పుడు చూడ, ద లాంగిట్యూడినల్ వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ గ్రేటర్ లాంగిట్యూడినల్ వ్యాలీ, డ్యూన్స్ అంటాం దీన్ని, డ్యూన్స్. దే ఆల్వేస్ లై బిట్వీన్ ది లెస్సర్, ఇది ఎక్కడ ఉంటుంది, లెస్సర్ హిమాలయన్స్కి అండ్ శివాలిక్స్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ ఇచ్చాడు ఏంటి, గ్రేటర్ అండ్ లెస్సర్, ఇది ఆప్షన్ రాంగ్. ఓకే, దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఆప్షన్ ఏంటి, 1 2 3, 1 2 3. ఓకే, 1 2 3, ఇది 2, ఆప్షన్ ఈజ్ 2. క్లియరా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 99 చూద్దాం. ఓకే, 99. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్లైమాటిక్ రీజన్స్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు కొపెన్స్ స్కీమ్. కొపెన్ స్కీమ్ క్లాసిఫికేషన్లో ఏమున్నాయి, మాన్సూన్స్ విత్ షార్ట్ డ్రై సీజన్. ఎక్కడ, దిస్ ఈజ్ యువర్ ఇండియా, ఇది ఇండియా అయితే ఈ రీజన్ అంతా కూడా ఇది ఇండియా. సో షార్ట్ డ్రై సీజన్ అంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో షార్ట్ డ్రై సీజన్ ఉంటుంది, చాలా తక్కువ డ్రై సీజన్, రిమైనింగ్ ఆల్ విల్ బీ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. కాబట్టి మాన్సూన్ విత్ షార్ట్ డ్రై సీజన్, మాన్సూన్ విత్ డ్రై సమ్మర్స్. సమ్మర్స్ డ్రై అంటే ఇక్కడ వర్షాలు పడవు, అసలు సమ్మర్లో వర్షాలు పడవు, వింటర్లో పడతాయి. దాన్నే మనం కోరమండల్ కోస్ట్ కూడా అంటాం, ఇది కోరమండల్ కోస్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సెమీ యారిడ్ అండ్ స్టెపీ టైప్ ఆఫ్ క్లైమేట్, గుజరాత్. సెమీ యారిడ్ రీజన్, సెమీ యారిడ్ రీజన్ ఎక్కడుంది, రాజస్థాన్లో. రాజస్థాన్ పక్కదే కదా సెమీ యారిడ్ రీజన్. అండ్ లేదంటే తెలంగాణ రీజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ సెమీ యారిడ్ రీజన్. అండ్ నౌ ఇప్పుడు చూద్దాం, ఆప్షన్ చూద్దాం. మాన్సూన్ విత్ షార్ట్ డ్రై సీజన్. ఓకే, మాన్సూన్ విత్ షార్ట్ డ్రై సీజన్, మాన్సూన్ విత్ షార్ట్ డ్రై సీజన్, వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, కరెక్ట్. ఓకే, వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. మాన్సూన్ విత్ డ్రై సమ్మర్స్, కోరమండల్ కోస్ట్, తమిళనాడు. మాన్సూన్ విత్ డ్రై వింటర్, నార్త్ ఈస్ట్. స్టెపీ టైప్, గుజరాత్. ఓవర్ ఆప్షన్ 1 2 3 4, ఇదే ఆప్షన్, రైట్. 99. ఇప్పుడు 100 చూద్దాం. ఇప్పుడు 100 చూడండి. విత్ ఇన్ ఇండియా గంగా రివర్ బేసిన్ హ్యాస్ ద లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ రివర్ బేసిన్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా? రివర్ బేసిన్ ఈజ్ నథింగ్ బట్, రివర్ బేసిన్ అంటే ఏంటి, దాని మెయిన్ రివర్ ప్లస్ ట్రిబ్యూటరీస్ని కలిపి రివర్ బేసిన్ అంటాం. క్యాచ్మెంట్ ఏరియా వేర్ ద యూ కెన్ రెయిన్ఫాల్ వాటర్ కెన్ బి కాట్, అది క్యాచ్మెంట్ ఏరియా. సో ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఓకే, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ ది ఫాలోయింగ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఫస్ట్ గంగా, తర్వాత ఇండస్, తర్వాత గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర, ఇది సీక్వెన్స్. ఇప్పుడు చూద్దాం. ఇండస్, అచ్చా ఆల్రెడీ గంగా ఇచ్చేసాడు. గంగా, ఇండస్, గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర, ఇది ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పిటీ సాయిల్. పిటీ సాయిల్ ఆర్ మోస్ట్లీ దే ఆర్ కాల్డ్ మార్షీ సాయిల్స్ అంటారు. ఎలా ఫామ్ అవుతాయి మార్షీ సాయిల్స్? ఈ పిటీ సాయిల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైనా వాటర్ లాగ్డ్ ఏరియా అంటే అక్కడే వచ్చి ఆగిపోయి అనారోబిక్ కండిషన్స్ క్రియేట్ అయితే, అంటే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కండిషన్స్ క్రియేట్ అయితే అప్పుడు ఈ పిటీ సాయిల్స్ ఫామ్ అవుతాయి మెయిన్గా. సో ఈ పిటీ సాయిల్స్ అనేది ఎక్కువ ఎక్కడైతే నమోదవుతుందో అక్కడ ఈ పిటీ సాయిల్స్ ఫామ్ అవుతాయి ఫస్ట్.
ఎందుకంటే వాటర్ లాక్ కండిషన్స్ ఉండాలి. ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి? నార్థన్ బీహార్, తర్వాత కోస్టల్ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు అండ్ ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్ పార్ట్స్లో కూడా ఫామ్ అవుతాయి. పిటి సాయిల్స్ అంటాం. అవి ఏం చేస్తాయంటే ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోజ్ అవ్వకుండా చేస్తాయి. కాబట్టి అక్కడ ఆర్గానిక్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి పిటి సాయిల్స్లోనే. సో ఈ పిటి సాయిల్స్ గురించి చూద్దాం. ఓకే, ద ఏరియా ఆఫ్ లో రెయిన్ఫాల్ విత్ లో లీచింగ్ యాక్టివిటీస్ తప్పు. ద ఏరియా ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్ విత్ ఇంటెన్స్ లీచింగ్ ఉండకూడదు. మళ్ళీ ద ఏరియా ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ హై హ్యూమిడిటీ విత్ గుడ్ వెజిటేషన్, ఇది ఆప్షన్. రైట్, ఇదే ఆప్షన్. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ మెయిన్లీ వేర్ ఇట్ ఈస్ ఫార్మ్. ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పాను నేను మీకు. ఓకే, దీన్ని మార్షీ సాయిల్ కూడా అంటాం. దే ఆర్ రిచ్ ఇన్ హ్యూమస్. రైట్, దెన్ 102. ఓకే, 102 షోలా Sholas are generally, they are temperate region forest. దాన్ని ఏమంటారంటే టెంపరేట్ రీజన్స్లో దొరికే ఫారెస్ట్. మనకు టెంపరేట్ రీజన్ లేదు కదా సార్ అంటే ఆల్టిట్యూడ్ వైజ్గా అయితే టెంపరేట్ రీజన్స్ ఉన్నాయి కదా. అండ్ అది కూడా సదరన్ రీజన్స్లోనే దొరుకుతాయి. ఇక్కడ ఈ తమిళనాడు రీజన్స్, ఇక్కడ నీలగిరి, అన్నమలై, దిస్ టెంపరేచర్ ఫారెస్ట్ ఇన్ అన్నమలై, పలానీ హిల్స్, నీలగిరి కూడా. యాక్చువల్లీ ఆప్షన్ ఇది 4th ఆప్షన్. ఓకే, దీన్ని 4th ఆప్షన్. ఓకే, 4th ఆప్షన్. దెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ధార్వాడ్ రాక్ సిస్టమ్. ధార్వాడ్ రాక్ సిస్టమ్ మీ అందరికి తెలుసు. రైట్, వాట్ ఈస్ ఇట్? ధార్వాడ్ రాక్ సిస్టమ్ చిత్తూరు అండ్ నెల్లూరు రీజన్. ధార్వాడ్ రాక్ సిస్టమ్ చిత్తూరు అండ్ నెల్లూరు రీజన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 104. ఓకే, వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని ఇచ్చాడు మనకు. కాబట్టి ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ గ్రేట్ ఇండియన్ బస్ట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ రాజస్థాన్. అవునా కదా? తర్వాత ఇది జెడాన్స్. These are one type of bird, salt crocodile. Salt crocodiles mainly in salty water. So salty water ekkada undi deentlo? Koringa, Brahmeshwaram, Rolapadu, Sri Lanka, Malleshwara. Okay, deentlo ekkada undi? Main ga ekkada undi ani ante idi ikkada Koringa, ఆప్షన్ A3. ఓకే, A3. ఓకే, ఈ రెండు అంటే 3rd అయినా 4th అయినా ఉండాలి. తర్వాత బ్రహ్మేశ్వరం గ్రేట్ ఇండియన్ బస్ట్ B1 అంటే 3rd ఆప్షన్. ఇస్ ద 3rd ఆప్షన్. ఓకే, 3rd ఆప్షన్ ఇస్ అ రైట్. కొరింగా సాల్ట్ క్రొకొడైల్. ఓకే, అండ్ C4 రోలపాడు టైగర్. ఎండేంజర్డ్ స్పీషీ అంటాం. ఇప్పుడు 105 చూద్దాం. ఏమిచ్చాడంటే ట్రైబ్స్ ఇచ్చాడు. మసాయి, పునాన్ ట్రైబ్స్ ఇచ్చాడు. ఈ మెయిన్గా ఇలాంటి ట్రైబ్స్ మెయిన్లీ ఇది ఫస్ట్ వన్, దీస్ ట్రైబ్స్, ఇది రీజన్స్ ఈస్ట్ ఆఫ్రికా, కాంగో, మలేషియా, బోర్నియో ఈజ్ అన్ ఐలాండ్. ఓకే, ఇండోనేషియా పక్కన ఉంటుంది. ఫస్ట్ దిస్ ఇది ఆఫ్రికాలో ఉంటుంది. ఈ ట్రైబ్ అనేది ఆఫ్రికాలో ఉంటుంది. మెసాయి, ఈ ట్రైబ్ అనేది కాంగో బేసిన్. కెనియా దగ్గర ఉంటుంది కాంగో బేసిన్. అండ్ దిస్ ఈజ్ ఇన్ బోర్నియో. పునాన్ ఈజ్ ఇన్ మలేషియా అండ్ ఇండోనేషియా. సో ఆప్షన్ 1, 2, 3, 4 రైట్. ఇదే ఆప్షన్. ఓకే, 105 అదే ఆప్షన్. తర్వాత ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే,
ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. 1961 సెన్సస్ 1652 లాంగ్వేజెస్ వేర్ లిస్టెడ్ యాజ్ ఎ మదర్ టంగ్. అవును కరెక్టే. కాచి అండ్ సింధీ ఆర్ ఇండో యూరోపియన్, ఇండో ఆరియన్, ఇది కూడా రైటే. ఆస్టిక్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్ బై ట్రైబల్ గ్రూప్ ఆఫ్ జార్ఖండ్, తప్పు. దాడి ఈజ్ ఎ సింధో టిబెటియన్ లాంగ్వేజ్, ఇది కరెక్ట్. సో ఆప్షన్ ఈజ్ 3. ఓకే, సి ఆప్షన్ రైట్, అంటే థర్డ్ ఆప్షన్. తర్వాత ఇది స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్. 107 చూస్తే మనం దీన్ని స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్, షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని కూడా అంటాం. యాక్చువల్గా ఈ షిఫ్టింగ్ అగ్రికల్చర్ అనేది ఓకే, ఇది నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు లడాంగ్ అని ఉంది. లడాంగ్ ఇది మెయిన్లీ ప్రాక్టీస్ అయ్యేది ఇండోనేషియాలో. ఎస్, ఇండోనేషియా. A2 మిల్పా సెంట్రల్ అమెరికా, మెక్సికో ఇన్ సెంట్రల్ అమెరికా. ఓకే, రోకా ఈజ్ ఇన్ ఆఫ్రికా. ఓకే, ఇదేమో బ్రెజిల్. ఓకే, ఇది ఇది ఆఫ్రికా, ఇదేమో బ్రెజిల్, ఇదేమో ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా. ఓకే, D3C4 ఇది. సో ఆప్షన్ ఏంటి? 1 2 B1 1A 2 ఆప్షన్. ఓకే, 107 ఆప్షన్ 2. తర్వాత చూద్దాం. తర్వాత క్వశ్చన్, ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అవును, అప్లియాచిన్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, దెర్ ఇస్ అ గ్రేట్ లేక్స్ ఆఫ్ అమెరికా అని అంటాం. లేక్ సుపీరియర్లో, లేక్ ఆంటోరియో, ఇవన్నీ కూడా గ్రేట్ లేక్స్ దగ్గర ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ బాగా సెటప్ అయ్యాయి. సో అట్లాంటిక్ కోస్ట్, దాన్ని అట్లాంటిక్ కోస్ట్ అంటాం. ఇలా ఉంటుంది. ఈ రీజన్ అంతా, ఇదంతా ఇక్కడ, దిస్ ఈజ్ ఈ రీజన్ అంతా అట్లాంటిక్ కోస్ట్ అంటాం. సో ఇక్కడ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇది కరెక్ట్. ఉరాల్ రీజన్ ఇన్ రష్యా, అది కూడా కరెక్ట్. ఓకే, ఉరాల్ రీజన్స్ ఇన్ రష్యా. ఉరాల్ మౌంటైన్స్ జనరలీ ఆ ఏరియా దగ్గర ఐరన్ ఓర్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఉరాల్ రీజన్స్. ఉరాల్ మౌంటైన్స్ సపరేట్స్ ఏషియా అండ్ యూరోప్. సో ద రూర్ రీజన్ ఈజ్ ఇన్ ఈస్ట్ యూరోప్. It is not in East Europe, it is in Germany, Western Germany. Ruhr region in Germany. Northeast, ఇది కూడా కరెక్టే. సో 1 2 4 ఆప్షన్. 1 2 4 2. 108 ది 2 ఆప్షన్. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. 109, ట్రాన్స్ సైబేరియన్ రైల్వేస్ రన్ బిట్వీన్ మాస్కో అండ్ వ్లాదివోస్టాక్. ఇది సింపుల్, చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు వ్లాదివోస్టాక్, మాస్కో అండ్ వ్లాదివోస్టాక్. క్లియరా? సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సెకండ్ చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా: పంజాబ్, ఒడిస్సా, హర్యానా, తమిళనాడు. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్స్ హ్యావ్ రిలేటివ్లీ హై లెవెల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్? గ్రౌండ్ వాటర్ ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? 1965 గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఎక్కడ? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ, అంతే కదా. ఇది వెస్టర్న్ యూపీ అంటే ఏంటి? మెయిన్గా పంజాబ్ ఉంది, హర్యానా ఉంది, తమిళనాడు ఒరిస్సానా. ఒరిస్సా ఈజ్ అ కోస్టల్ ఏరియా, సో గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ తక్కువ, సో తమిళనాడు ఎక్కువ. ఓకే, తమిళనాడు హ్యాస్ హైయెస్ట్ గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్. సో 1 3 4 1 3 4 ఆప్షన్. Okay, 1 3 4 1 3 4 is an option. Highest groundwater utilization. Highest groundwater utilization. Odisha takwa. Okay, tarvata identify incorrect statement about wheat annadu. Wheat, it is the second most important cereal crop. Avunu correct. It is a rabi crop that requires cool growing seasons. Idi right. It is chiefly grown in Ganga and Satluj plains. Yes, idi kuda correct. Endukante Ganga regions lo and western Satluj, Yamuna and Satluj region lo ekko grow avutayi. Black soil region of the Deccan is not
సూటబుల్ ఫర్ వీట్ కల్టివేషన్. ఎవరు చెప్పారు? ఇది తప్పు. ఇన్ ది బ్లాక్ సాయిల్ అయినా అల్యూవియల్ సాయిల్ అయినా దే కెన్ గ్రో దిస్ వీట్. రైట్. ఫర్ కాటన్ యూ రిక్వైర్డ్ ఫర్టైల్ బ్లాక్ సాయిల్. ఫర్ కాటన్కి మాత్రమే ఫర్టైల్ బ్లాక్ సాయిల్ కావాలి. మిగతా దానికి కూడా ఎనీ క్రాప్స్ కెన్ బి గ్రోన్ ఇన్ బ్లాక్ సాయిల్. రైట్. నెక్స్ట్ ఆయిల్ ఫీల్డ్స్ చూడండి. ఆయిల్ ఫీల్డ్ ఏమిచ్చాడు? కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆయిల్ ఫీల్డ్స్. దిగ్బోయి అస్సాంలో ఉంది, అస్సాం, మోరాన్, కలోల్, ఓకే, నహర్ కటియా. మోరాన్, కలోల్ ఈజ్ ఇన్ మోరాన్ ఈజ్ ఇన్ గుజరాత్, కలోల్ అస్సాం, నహర్ కటియా అస్సాం అన్నీ ఉన్నాయి. సో ఆప్షన్ all the above. Okay, acha. Moharan is also Assam. So question is which of the following oil fields are located in Assam? Idi kuda Assam. Moharan is in Assam. Okay, Moharan is in Assam. Kalol is in not Assam. Kalol is in Gujarat lo. Kalol is in Gujarat. Kalol, no. Kalol is also Assam. I am sorry. Assam lo undi. Idi kuda Assam. Anni Assam. So option Assam lo ఏ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి? ఆప్షన్ అస్సామే అది. ఓకే. తర్వాత ఇన్ ఇండియా మోస్ట్ జూట్ మిల్స్ ఆర్ లొకేటెడ్ హుగ్లీ బేసిన్. హుగ్లీ రివర్ దగ్గరే ఉంటుంది. ఆప్షన్ చాలా ఈజీ ఇది. కన్సిడర్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ కాఫీ ప్లాంటేషన్ మెయిన్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ ది ఏజెన్సీ ఏరియా? ఈస్ట్ గోదావరి అండ్ 2 and 3 విశాఖపట్నం. ఈ రెండు. ఆప్షన్ 2. 114 అయిపోయింది. ఇప్పుడు చూద్దాం 115. ఓకే, 115 చూద్దాం. ఫాలోయింగ్ ఆర్ ద ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ వాల్కానిక్ యాక్టివిటీ. అంటే ఏంటి? సింపుల్. 2 ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్స్ట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్, ఇంకొకటి ఇంట్రూసివ్ అంటే భూమి లోపట, ఎక్స్ట్రూసివ్ అంటే భూమి పైన. ఓకే, ఆన్ ది సర్ఫేస్ అండ్ బిలో ది సర్ఫేస్. అయితే ఇలా ఉంటాయి ల్యాండ్ ఫార్మ్స్. ఎలా ఉంటాయంటే ఇదంతా వాల్కనిక్ యాక్టివిటీస్ వల్ల జరిగేటి. సెంట్రల్ పైప్ నుంచి విల్ హ్యావ్ ఒక మౌంటైన్ లాగా ఫామ్ అవుతుంది. ఇది మౌంటైన్. తర్వాత ఇక్కడ ఇదంతా కూడా బ్యాథోలిట్స్ అంటాం. ఓకే, ఇదంతా కూడా బ్యాథోలిట్స్. తర్వాత ఇక్కడ ఇలా ఫామ్ అయ్యి లాకోలిట్స్ అంటాం. ఓకే, ఇది డైక్స్ అంటాం. ఇక్కడ లోపోలిట్స్ అంటాం. ఓకే, ఇదంతా కూడా లోపోలిట్స్ అంటాం. ఈ రీజన్ లోపోలిట్స్. ఇది లాకోలిట్స్. దీన్ని సిల్స్ అంటాం. ఇలా సిల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇంట్రూసివ్ రాక్సే. ఓకే, ఇవన్నీ కూడా ఇంట్రూసివ్ రాక్స్. బ్యాథోలిట్స్ ఇంట్రూసివ్, పాథోలిట్స్, డైక్స్, సిల్స్ ఇవన్నీ కూడా ఇంట్రూసివ్ రాక్స్. ఓకే, ఆప్షన్ ఈస్ ఆల్ ది అబవ్. నెక్స్ట్ చూద్దాం. సిలికాన్ అండ్ ఆక్సిజన్ ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫెల్డస్పర్
and sodium potassium is specifically found in variety. Almost 1/4 of the earth second, almost 1/4 of the earth crust is composed of this and quartz. So option is ఇది 1/4 కాదు, it is near to the half, 41%. 41%. కాబట్టి statement 1 is only right. Next 117 చూద్దాం. 117 ఏంటి? Identify the incorrect statement. Geomorphic process bring about changes in the configuration of surface of the earth. అయితే ఈ డయాస్ట్రోఫిజం, ఎండోస్ట్రోఫిక్ అండ్ ఓరోజెనసిస్ సింపుల్గా దీనికి ఒక చార్ట్ ఉంది. ఏంటంటే దీస్ ఆర్ కాల్డ్ ఎర్త్ మూమెంట్స్ అంటాం. వీటిని ఎర్త్ మూమెంట్స్ అని అంటాం. మూమెంట్స్ ఫోర్సెస్ దే ఆర్ టూ. ఒకటేమో ఎండోజెనెటిక్ ఫోర్సెస్ అంటాం, ఇంకొకటేమో ఎక్సోజెనెటిక్ ఫోర్సెస్ అంటాం. ఎక్సోజెనెటిక్ ఫోర్సెస్ అంటాం. ఈ ఎండోజెనెటిక్ ఫోర్సెస్ మళ్ళీ రెండుగా డివైడ్ అవుతాయి. ఒకటేమో డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటాం, ఇంకొకటి ఏంటి కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటాం. కెటాస్ట్రోఫిక్. ఈ కెటాస్ట్రోఫిక్ అంటే ఏంటి? సడన్ ఫోర్సెస్ అంటాం. ఇవన్నీ సడన్ ఫోర్సెస్. ఎర్త్ క్వేక్, వాల్కనో, దీంట్లో ఎర్త్ క్వేక్స్ వస్తాయి, వాల్కనోస్ వస్తాయి. డయాస్ట్రోఫిక్స్ ఆర్ వెరీ స్లో ఫోర్సెస్ అంటాం. దీనివల్ల ఏంటంటే కాంటినెంట్, దీస్ ఆర్ ఎండోజెనెటిక్ ఫోర్సెస్ ఏమంటామంటే కాంటినెంట్ బిల్డింగ్ ఫోర్సెస్. ఎక్సోజెనెటిక్ ఫోర్సెస్ ఏమో డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, అంటే దే డిస్ట్రాయ్ ది ల్యాండ్ ఫార్మ్స్. ఓకే, అయితే ఇది రెండు ఎపిరోజెనెటిక్ అండ్ ఓరోజెనెటిక్ అంటాం. ఇది ఎపిరోజెనెటిక్ అండ్ ఓరోజెనెటిక్. ఎపిరోజెనెసిస్ ఫోర్సెస్ అంటే ఏంటి? దీస్ ఎపిరోజెనెటిక్ ఫోర్సెస్ ఆర్ నథింగ్ బట్ కాంటినెంట్ బిల్డింగ్ ఫోర్సెస్. ఓరోజెనెటిక్ ఫోర్సెస్ ఆర్ మౌంటైన్ బిల్డింగ్ ఫోర్సెస్. అండ్ దీస్ ఎపిరోజెనెటిక్ ఫోర్సెస్ కూడా రెండు ఉంటాయి. ఒకటి ఎమర్జెంట్ ఫోర్స్, ఒకటి సబ్మర్జెంట్ ఫోర్స్. ఈ ఓరోజెనెటిక్ ఫోర్సెస్లో రెండు ఉంటాయి, ఒకటి ఫాల్టింగ్, ఒకటి ఫోల్డింగ్. ఓకే, అండ్ ఈ ఎక్సోజెనెటిక్ ఫోర్సెస్లో వెదరింగ్ అండ్ ఎరోషన్ రెండు ఉంటాయి. వెదరింగ్ అండ్ ఎరోషన్. అయితే ఇప్పుడు మన దాంట్లో ఏమిచ్చాడు? జియోమార్ఫిక్. డయాస్ట్రోఫిజం అండ్ వాల్కనిజం ఆర్ ఎండోజెనెటిక్ జియోమార్ఫిక్. అవును, కరెక్టే. The endogenetic and exogenetic forces cause physical stress and chemical actions on the earth. Correct. Orogeny is the continent building. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, orogenesis అనేస్తే it is a mountain building forces that is related with the two forces. ఒకటేమో folding, ఒకటేమో faulting. Okay, so option 4th option అండి, 4th option is correct ఇక్కడ. ఓకే, ఇప్పుడు 118 చూద్దాం. Okay, soil formation. Soil formation is controlled by which of the following factors? Which of the above is active factor అన్నాడు? యాక్టివ్ అంటే పేరెంట్ మెటీరియల్, ఓకే, క్లైమేట్ అండ్ ఆల్సో టోపోగ్రఫీ. మెయిన్లీ ఈ మూడు, దీస్ ఆర్ యాక్టివ్, వెరీ యాక్టివ్. సో అండ్ బయాలజికల్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. సో కాబట్టి 1, 2, 3, 4 ఆప్షన్ ఈజ్ 1, 2, 3, 4 యాక్టివ్, వెరీ యాక్టివ్ సాయిల్ ఫార్మేషన్. సెకండ్, నెక్స్ట్ 119 క్లౌడ్స్ ఇచ్చాడు, డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఓకే, క్లౌడ్స్, దీస్ క్లౌడ్స్ సిర్రస్ క్లౌడ్స్ ఇచ్చారు, సిరోస్ట్రేటస్, సిరోక్యుములస్ అండ్ క్యుములస్ క్లౌడ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ సిరస్ క్లౌడ్స్ అంటే ఏంటి? సిల్కీ అపియరెన్స్. ఎస్, సిరస్ A2 సిల్కీ అపియరెన్స్. చూడండి, ఇది ఆప్షన్. B1 సిరోస్ట్రేటస్ అంటే మిల్కీ అపియరెన్స్ ఉంటుంది. ఓకే, C4 స్మాల్ ఇలా. క్యుములోనింబస్ ఎప్పుడైనా చూసారా? క్యుములోనింబస్ క్లౌడ్స్ని ఇలా ఉంటాయి. క్యుములోనింబస్ వర్టికల్ క్లౌడ్స్, వర్షాలు పడుతూనే ఉంటాయి ఇలా, క్యుములోనింబస్ క్లౌడ్స్ అంటాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం.
Doldrum belts are strong winds that have rapid surface movement. Doldrum belts do not have strong. Doldrum belts ni ఏమంటారంటే calm condition zone అంటాం. Calm condition zone. ఓకే, వాతావరణం కామ్గా ఉంటుంది. సెకండ్, ప్రివైలింగ్ ట్రేడ్ విండ్స్ డైరెక్షన్ ఇస్ నార్త్ హెమిస్ఫియర్ ఇస్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ కాదు, ఓకే, నార్త్ వెస్ట్ కాదు, ఇట్ ఈస్ నార్త్ ఈస్ట్. ఈస్ట్, నన్ ఆఫ్ ది ఎమ్ is the option. Okay, so thank you so much. These are the keys about your geography. Thank you.